హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ 1517 బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు కూడా అందరూ బాగుండాలని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన హైదరాబాద్లో ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం అనే కార్యక్రమము ప్రతి ఇయర్ పెడుతూ ఉంటారు. ఇక్కడ చాలా బాగుంటుంది. రెండు కన్నులు సరిపోవన్నమాట ఇక్కడికి వస్తే. మరి ఈ కోటి దీపోత్సవం ప్రత్యేకత ఏంటిది అనేది అయితే చెప్తాను. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే చూడండి. వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. ఎందుకు అంటే నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఎక్కడ అంటే హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో జరుపుతారు కోటి దీపోత్సవం అనే దీపాల పండుగ అని చెప్పుకోవచ్చు. మనకి ఇది ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజులలో జరిపిస్తారు. 2025 అంటే ఈ ఇయర్ మనకి నవంబర్ 1 నుంచి నవంబర్ 13 వరకు అయితే ఉందన్నమాట. ఇంకో 2 days ఉందన్నమాట. ఈ కోటి దీపోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది జనాలు అయితే వస్తారు. మీరే చూస్తున్నారు కదా వెనకాల ఎంత మంది కనిపిస్తున్నారో. అంత కనుల పండుగగా జరుపుతారు. చాలా బాగుంటుంది. భారతదేశంలో ఉన్న ప్రముఖ గుడుల నుంచి పెద్ద పెద్ద పీఠాధిపతులు, గురువులు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుళ్ళని సందర్శిస్తారు. ఇంకా మనకు దేవుళ్ళ గుళ్ళో నుంచి విగ్రహాలు పంపిస్తారు. ఇక్కడ ప్రతి 15 రోజులు కానీ 20 రోజులు కానీ ఎన్ని రోజులు జరిపిస్తే అన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడి కళ్యాణం చేస్తారు. నిన్న అయితే మేము వెళ్ళిన రోజు సుబ్రహ్మణ్య స్వామిదైతే పూజ జరిగిందనమాట. రియల్గా చెప్తున్నా, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ జనాల మధ్యలో అసలు ఎందుకు రావాలి ఇంతమంది జనాలు? శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఏమంటారు? నిజమే కదా. ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు. శివయ్యకి అభిషేకాలు చేస్తారు, హారతులు ఇస్తారు. నిజంగా చెప్తున్న భరతనాట్యాలు, కైలాసం నుండి నేరుగా శివయ్య దిగివచ్చి భూమి మీద కూర్చున్నట్టే ఉంటుంది. నిజంగా చెప్తున్నా అంత బాగుంటుంది. నిజంగా ఇంతకు ముందుకు ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి. మీకే మీ మనసు ఎంత తృప్తిగా అనిపిస్తుందో. ఈ కోటి దీపోత్సవానికి ఎవరైనా వెళ్ళొచ్చు. మీరు ఎలాంటి పూజ సామగ్రి తీసుకుపోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దీపాలు వాళ్ళే ఇస్తారు, ఒత్తులు వాళ్ళే ఇస్తారు, పువ్వులు వాళ్ళే ఇస్తారు, ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తారు. మనం ఖాళీ చేతులతో వెళ్ళి అక్కడ దీపారాధన చేసి మంచిగా దండం పెట్టుకొని రావచ్చు. చూసారు కదా, మేము నిన్న సుబ్రహ్మణ్య స్వామి పూజ రోజు వెళ్ళాం కాబట్టి విగ్రహాలు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఈ విగ్రహాలు కూడా కావలసిన వాళ్ళు ఇంటికి కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారనమాట. చాలా మంది విగ్రహాలు అయితే తీసుకెళ్లారు. ఒక్క విగ్రహం కూడా లేదక్కడ. ఎన్ని దీపాలు, ఎన్ని వత్తులు అన్ని వాళ్ళే ఇస్తారు. మనం ఒక్కటి కూడా కొనాల్సిన అవసరమే లేదు. రీసెంట్గా అయితే బయట షాప్స్ అయితే పెట్టారు, కానీ వాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తూనే ఉన్నారు, మీరు ఇక్కడ ఏమి కొనుక్కోవద్దు, ప్రతి ఒక్కటి మేమే ఇస్తాము అని చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఫ్రీ ఎంట్రీ, ఎలాంటి టికెట్లు ఉండవు, ఫ్రీ దర్శనం, ఫ్రీగా వెళ్ళి కూర్చోవచ్చు. ఇక్కడికి 5 గంటల నుంచి మనం 12 గంటల వరకు ఉంటుంది. కానీ దీపారాధన అనేది 9 నుంచి 10 లోపు అయితే చేస్తారు. ఇక్కడ చాలా మంది భక్తులు దేవుడివి పువ్వులతో దేవుడిని అలంకరిస్తారు. అలాగే మంచి మంచి పెయింటింగ్లు వేస్తారు, మంచి మంచి రంగోలీస్ వేస్తారు. చూస్తే మీకే అర్థమైపోతుంది కదా, ఒక జనసంద్రం లాగుంటుంది. నేను వెళ్ళినప్పుడు ఇంత జనాలు అయితే ఉండకపోయేటోళ్ళు. ఇప్పుడు నేను గ్యాప్ ఇచ్చాను, 3-4 years నుంచి అయితే వెళ్ళట్లేదు. 2013 నుంచి స్టార్ట్ అయిందనమాట ఇది. మేము అప్పుడైతే వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇంకా పబ్లిక్కి అంతగా తెలియదు, కానీ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తుంది ఎవరు అంటే భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేందర్ చౌదరి గారు అయితే జరిపిస్తున్నారు. మనకి ఇక్కడ టీవీలో కనిపిస్తున్నారు కదా, సరే అనమాట. రియల్గా ఎన్ని జన్మల పుణ్యము వాళ్ళ పిల్లల పిల్లల తరానికి వస్తుంది. మామూలు ముచ్చట కాదు కదా. ఇప్పుడంటే ఫండ్స్ ఇస్తున్నారు ఓకే, కానీ 2013-14 ఇయర్లో తన
సొంత పైసలతోటైతే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారని నాకు తెలుసు. మరి అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకైతే తెలియదు. కానీ ఏదైతే ఏంటండి, ఇంతమంది జనాలకి ఇన్ని పైసలు పెట్టి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ అది 10 మందికి ఉపయోగపడేలాగా చెయ్యడమే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఈ జనాలు ఎంత ఖుషి అవుతున్నారు. ఈ జనాలు మన భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలన్నీ ఒకే దగ్గర చూస్తాము అంటే అది ఎక్కడో తెలుసా? మన హైదరాబాద్లో జరిపే కోటి దీపోత్సవం దగ్గరే అని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం జరుపుతారు. ఇక్కడ ప్రతి ఒక ఆలయం నుంచి ఒక్కొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణాలు జరిపిస్తుంటారు. మళ్ళీ ఊరేగింపు చేస్తారు. మనం వెళ్ళి దర్శించుకుంటామో లేదో తెలియదు, కానీ సాక్షాత్తు మనమైతే ఇక్కడ జరుపుకుంటున్నాము. చూడండి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఊరేగిస్తున్నారు. ఈరోజు 11వ రోజు కింద సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే నిర్వహించారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కావడి కూడా ఊరేగింపు చేశారు. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు చేస్తుంటారు. ఇక్కడ విఐపి పాసెస్ కూడా ఇస్తారు. అంటే కొంచెం విఐపి పాస్ తీసుకుంటే మనం ముందు వెళ్ళి కూర్చోవడానికి వీలుగా ఉంటుంది, అంటే స్టేజ్ దగ్గరలో. కానీ రియల్గా చెప్పాలంటే ఇక్కడ వెనక కూర్చుంటేనే చాలా మంచిగా కనిపిస్తుంది. స్వామివారిని మంచిగా దర్శించుకోవచ్చు. అక్కడ ముందు కూర్చుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ వెనక్కి కూర్చుంటేనే బాగుంటుంది. ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మనం ఆనందంగా ప్రతిరోజు జరిపినన్ని రోజులు హ్యాపీగా ఆ శివయ్యనైతే దర్శించుకొని రావచ్చు. రియల్గా చెప్తున్నా, ఇలాంటి అదృష్టం మనకి ఇచ్చినందుకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇది ఎవరు జరిపిస్తున్నారు అంటే శ్రీ నరేందర్ చౌదరి గారైతే జరిపిస్తున్నారు ప్రతి సంవత్సరం. నిజంగా ఇంతమంది జనాలకి ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చిన నరేందర్ చౌదరి గారికి ధన్యవాదాలు అని చెప్పుకోవచ్చు. ఆ పరమశివుణ్ణి తీసుకొచ్చి మా ముందు పెట్టినట్టే ఉంది. ప్రతి ఒక్క భక్తుడి నుంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ఇది నిర్ణయిస్తున్న ఆ వ్యక్తికి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చాలా మంది నోటి నుంచి అయితే అంటున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదట. అంటే ఆ శివుడికి ఆ నరేందర్ చౌదరి గారితో చేయించుకునే అదృష్టం ఉందేమో ఆ స్వామివారికి. నిజంగా ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్ యూ సార్. రియల్గా ప్రతి ఒక్క జనాలకి ఒక నిలిచిపోయిన సంఘటన అని చెప్పుకోవచ్చు. కోటి దీపోత్సవం అంటే చాలా మంది జనాలకి ఒక పండగలాగా ఫీల్ అవుతున్నారు ఈ కోటి దీపోత్సవాన్ని. ఇది కార్యక్రమం స్టార్ట్ చేసి 14 సంవత్సరాలు అయ్యిందని చెప్పాను కదా. స్టార్టింగ్లో అయితే ఎలాంటి ఫండ్స్ అయితే ఇవ్వలేదు వారికి, వాళ్ళ సొంత మనీతో అయితే ఇది స్టార్ట్ చేశారని నాకు తెలుసు అనమాట. ఇంకా నేను, మా చిన్నక్క, మా పెద్దక్క అండ్ మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం. ఇక్కడ నిల్చున్నాడు కదా ఈ అంకుల్, వాళ్ళు కంచి నుంచి వచ్చారంట మన కోటి దీపోత్సవాన్ని చూడడం కోసం. రియల్గా చెప్తున్నా, మన తెలంగాణ గడ్డ ఎంతో అదృష్టం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హైదరాబాద్లో ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నందుకు మనం నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ అనేది 5 గంటలకి స్టార్ట్ అవుతుందన్నమాట. 8:30, 9 గంటల లోపు దీపాలు అయితే ముట్టియడం స్టార్ట్ చేస్తారు. ఇంకా దీపాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా అందరూ ఒక్కొక్క విధంగా శివలింగాన్ని తయారు చేయడం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే డెకరేషన్స్ చేసి మొత్తానికైతే దీపారాధన స్టార్ట్ చేశారు. మా ఫ్రెండ్స్, మా సిస్టర్ అందరం కలిసి వెళ్ళాం కదా. ఆ జనాలను చూసేసరికి నాకైతే చాలా భయమైంది. వామ్మో, ఒక్క దీపమైనా ముట్టిస్తామా లేదా అని చాలా టెన్షన్ అయిపోయింది. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే జనాలది నిజంగా అందరం ముట్టియాలని ఉండదు, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. అంటే పీటల దగ్గర కాలు చాపుకొని వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆక్రమించుకున్నట్టు ఉంటుంది. దేవుడు అందరికీ సమానమే అని అనుకోరు అసలు జనాలు. లోపలికి వెళ్తే ప్లేస్ దొరుకుతుంది, అంటే దూరం దూరం కూర్చుంటారు. అందరూ ముట్టియాలి కదా, కొంచెం ప్లేస్ ఇవ్వండి అంటే మాకైతే ఈ అంకుల్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇంకా మేమైతే తీసుకెళ్ళిన పువ్వులు, అంటే నేను తీసుకెళ్ళాను డెకరేషన్కి పువ్వులు తీసుకెళ్దామని. వాళ్ళు ఇస్తారు కానీ కొన్ని కొన్ని ఇస్తారు. మనం వీలైతే పువ్వులు తీసుకుపోవచ్చు, ఒత్తులు అలాంటివి అయితే ఏం తీసుకెళ్ళొద్దు. కావాలంటే మనం ఎక్స్ట్రా డెకరేషన్ చేసుకోవాలంటే
ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళాలి. నేను కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను. అక్కడే కొన్నాను. వాటికి 50 రూపీస్ పెట్టి కొన్నా. ఇంక కొన్నాక అక్కడైతే ఒక ఫ్లవర్స్ పెట్టి చిన్నగా అయితే ఒక డిజైన్ లాగా ఏమేయలేదు. దీపం ముట్టించేటప్పుడు ఉట్టి దీపం పెట్టకూడదు. ఎప్పుడే గాని ఒక పువ్వో లేదంటే ఒక పత్రియో శివాయ దీపం కింద ఒక ముగ్గులాగేసి కుంకుమ పసుపు దీపానికి పెట్టి దీపం అనేది ముట్టియాలి. మీ అందరికీ తెలుసు అనుకుంటా. కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా దీపాలు అయితే అందరూ ముట్టిస్తున్నారు. ఈ కోటి దీపాలు ఒకే దగ్గర కలుస్తాయి. ఖచ్చితంగా కోటి దీపాలు ముట్టిస్తారంటే ఖచ్చితంగా కోటి దీపాలు ఉంటాయి. ఎందుకంటే ఇది కోటి దీపోత్సవం కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా కోటి దీపాలు అయితే వెలుగుతాయి అన్నమాట. చూస్తే మీకే అర్థమైపోతుంది. నాకైతే ఈ పాట వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను నిజంగా చెప్తున్నా, దేవుణ్ణి పూజిస్తే నిష్టగానే పూజిస్తా. పూజించకపోతే అలా ఉంటది. నమ్మితే గట్టిగా నమ్ముతా, లేకపోతే నమ్మను అన్నట్టు. నిజంగా ఆ ప్లేస్కి వెళ్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ అంటే ఆ దేవుడికి నీలమైపోయినట్టు ఉంటది. ఒక్కొక్కరు ఆ క్లాప్స్ కొట్టుకుంటూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటుంటే ఇంకేం కావాలి చెప్పండి ఈ జన్మకి. ఆ శివుడే మనల్ని ఇక్కడికి పంపించాడు కదా, ఆయనను తలుసుకోకుండా ఒక్కరోజైనా ఉంటామా? ఉండలేము. మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు. ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి అయితే వెళ్ళాము. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నారా ఫ్రెండ్స్? ప్లీజ్ నా కోసం కాకపోయినా ఆ శివుడి కోసమైనా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. దీపారాధన అయిపోయింది. స్వామివారి ఊరేగింపు అయిపోయింది. కావడి అయిపోయింది. స్వామివారికి అభిషేకాలు అయిపోయాయి. ఇంకా తర్వాత అయితే లాస్ట్లో ఇక్కడ మనకి ఒక పెద్ద శివుడు అయితే కనిపిస్తాడు ఎడమ సైడు. హారతి అయితే ఇస్తున్నారు. చాలా పెద్దగా ఉంటుంది. క్రెయిన్లో వెళ్ళి మనకి హారతి అయితే ఇస్తున్నారు దేవుడికి. చూడండి ఆ ఘట్టాన్ని చూడడానికి మనకు 2 కళ్ళు అయితే సరిపోవు. నేను వీడియో దూరం నుండి తీస్తున్నాను. క్లారిటీగా కనిపిస్తుందో లేదో చూస్తున్నారు కదా. ఆ శివుడికి అయితే మంచి హారతి అయితే ఇస్తున్నారు. పక్కనే సుబ్రహ్మణ్య స్వామి, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి నిలబడ్డట్టే ఉన్నాడు. కానీ చాలా క్రౌడ్ ఉంది. అక్కడ వరకు వెళ్ళలేను, పిల్లలు ఉన్నారు కదా. సో నేను దూరం నుండి వీడియోని అయితే క్యాప్చర్ చేశాను. నిజంగా ఇలాంటి ఘట్టాన్ని చూడడానికి మనకి ఎంతో అదృష్టమై ఉండాలి. ఆ శివయ్య మనందరికీ ఇలాంటి అదృష్టాన్ని ఇచ్చినందుకు ఓం నమ శివాయ. ఇంతకంటే ఎక్కువగా ఏం మాట్లాడలేను. నాకైతే నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు వెళ్తానా లేదా ఈ ఇయర్ కూడా అని చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎలా అయినా సరే వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను అనమాట. స్వామివారికి హారతి ఇస్తుంటే ఎదురుగా అఘోరీస్ వాళ్ళందరూ డాన్సులు కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు నాట్యం చేస్తున్నారు. ఒక సైడ్ ఏమో భరతనాట్యం, ఒక సైడ్ డాన్సులు. ఎంత బాగా చక్కగా అనిపిస్తుంది అంటే జనాలైతే భక్తిలో నీలమైపోయారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ ఆ స్వామిని తలుసుకుంటూ భక్తితో శ్రద్ధలతో అలా పూజలు అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వరు అనుకుంటా ఈ కోటి దీపోత్సవానికి. ఇప్పుడు మాక్సిమం అయితే ప్రతి ఒక్కరికి తెలిసింది హైదరాబాద్ లో కోటి దీపోత్సవం జరుపుతున్నారు అని. ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తున్నారు. మాకైతే 2-3 కలిశారు. వాళ్ళిద్దరు ఒకరు బెంగళూరు నుండి వచ్చారంట, ఒకరు కంచి నుంచి అంట. నిజంగా చూడండి ఎంత పాపులర్ అయిపోయిందో మన కోటి దీపోత్సవం. మరి ఇంకా ఇంతకు ముందుకు ఇప్పుడు ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనండి. ఇదైతే 13th అంటే మనకి థర్స్డే రోజు వరకు లాస్ట్ అన్నమాట. బుధవారం గురువారం ఇంకా 2 రోజులు అయితే ఉంది. సో 13వ తారీఖు అయితే క్లోజ్ అవుతుంది అనమాట. శివుణ్ణి దర్శనం చేసుకుందాము అనుకున్నాము కానీ చాలా క్రౌడ్ ఉన్నారు. చూసారు కదా క్యూ లైన్ లో పిల్లల్ని ఎత్తుకొని అంతసేపు నిలబడలేం కదా. ఇంకా భరతనాట్యం అయితే చేస్తున్నారు. ఒక 2-3 మినిట్స్ అయితే నిలబడి ఇంకా అందరూ ఒకేసారి బయటికి వెళ్ళేసరికి క్రౌడ్ అయితే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా మేము క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చాము.
కొంతమంది అక్కడి వరకు లోపల వరకు రాలేక బయటనే ఇట్లా అయితే పువ్వులు అగరొత్తులు తెచ్చుకొని ఇంకా అది అవసరం లేదు, కోటి దీపాలు ఖచ్చితంగా ఉంటాయి కానీ ఎవరి సాటిస్ఫాక్షన్ వాళ్ళు కదా, అక్కడ వరకు పోనీయట్లేరు, జనాలు ఫుల్ అయిపోయినారని కొంతమంది అయితే ఇక్కడ మంచిగా పూలతో అలంకరించుకొని దీపారాధన అయితే చేశారు. మీకు కనిపిస్తుంది కదా. ఈసారి ఇక్కడ హోటల్స్ అవి ఇవి అయితే ఏం పెట్టలేదు, ఇక్కడ చాలా పెడతారనమాట. లైవ్ టీవీ అయితే ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇట్లా డెకరేషన్ చేసుకొని దీపాలు అయితే వెలిగిస్తున్నారనమాట. ప్లీజ్ అండి వీడియోని ఇంతవరకు చూసారు కదా, చూస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇది ఎంట్రింగ్ అన్నమాట, కానీ ఇక్కడ నుంచి అయితే ఎవరు వెళ్ళట్లేరు, మనకు సైడ్ నుంచే వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇది మెయిన్ ఎంట్రీ అన్నమాట లోపలికి రావడానికి. ఇంకా షార్ట్ కట్ లో అక్కడ ఒక రేకులు షెడ్ లాగా రౌండ్ గా చేసేసారు కదా, అక్కడ నుంచి కట్ చేసుకొని ఇటైతే వచ్చేస్తున్నారు జనాలు ఎక్కువగా. ఇదంతా బయట ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి గెటప్ వేసాడు ఈ బుడ్డోడు, చాలా బాగున్నాడు. దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుతా నాన్న అంటే పైసలు ఈ ఫోటో దిగు అన్నాడు అనమాట. ఈ పొట్టోడు ఎంత ఎట్లా చేస్తున్నాడు చూడండి. ఆంజనేయ స్వామి జై ఆంజనేయం. ఇంకా నా ఫ్రెండ్ అయితే నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది, కాదు మా అక్క కొనిచ్చింది. తినేవే అంటే వద్దే నేను ఫాస్టింగ్ అన్నది. సర్లే అనేసి ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకుని మేము వచ్చేసరికి అయితే 11 అక్కడే అయిపోయింది. మేము ఇంటికి వచ్చేసరికి 12 అయిందనమాట. ఇది ఈ రోజు వీడియో అన్నమాట. కోటి దీపోత్సవానికి ఇంతకు ముందుకు ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తున్నా ఈ లొకేషన్ ఎక్కడ అనేది, హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం. నవంబర్ 1 నుంచి 13 తారీఖు వరకు అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.